థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనరబుల్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్ శ్రీ ఎస్ సత్యనారాయణ ఐఏఎస్ గారు వారు వందన సమర్పణ తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా భక్త కనకదాస గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయి అధికారి కార్యక్రమంగా ప్రకటించినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే రకంగా ఈరోజు ఈ కళ్యాణ్ దుర్గంలో ఇంత చక్కటి కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసి కనకదాస్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ చేసినటువంటి గౌరవనీయులు మన యువనేత, మన రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి శ్రీ నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు మా బీసీ శాఖ మాచులు శ్రీమతి సబితమ్మ గారికి, అదే రకంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మాచులు శ్రీ పయ్యావులు కేశవు గారికి, అదే రకంగా గౌరవ పార్లమెంటు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు శ్రీ బీకే పార్థసారథి గారికి, శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారికి, అదే రకంగా బస్తీ నాగరాజు గారు ఎంపీ కర్నూలు వారికి, అదే రకంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతమైనటువంటి ముఖ్య వ్యక్తి శ్రీ అమిర్నేని సురేంద్ర బాబు గారికి, స్థానిక శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు శాసనసభ్యులు శ్రీ కాలవ శ్రీనివాసులు గారికి, శ్రీ గుమ్మనూరు జయరామరాజు గారికి, శ్రీ ఎంఎస్ రాజు గారికి, శ్రీ కందికొండ ప్రసాద్ గారికి, శ్రీ దగ్గుబాటి ప్రసాద్ గారికి, శ్రీమతి పల్లె సుందూర గారికి, అదే రకంగా శ్రీమతి శ్రావణి బండారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే ఉన్నటువంటి సీనియర్ నాయకులు శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి గారికి, అదే రకంగా సిపిఐ నాయకులు శ్రీ జగదీష్ గారికి, అదే రకంగా కురుబ సంఘం చైర్మన్ శ్రీ దేవేంద్రప్ప గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ అధికార కార్యక్రమాలను జరపడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీలకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ దరిదాపు 27,000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ముందుకు బీసీలని అభివృద్ధి పదంలో చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడానికి అధికారికంగా జిల్లా కలెక్టర్ గారు వారి యొక్క సిబ్బంది చేసిన కృషికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీసీ సంక్షేమ శాఖ తరఫున మరొకసారి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కనకదాస గారి యొక్క అనుచరులకి, అదే రకంగా మన బీసీ సంఘ ప్రతినిధులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. చదువును చంపారు, ఉద్యోగాలే లేకుండా యువతను ఉంచారు. కొత్తగా రాదే కంపెనీ ఎవ్వరిది పాపం, ఉన్నవి కూడా ఊడేగా ఎందుకు ఈ శాపం. యువశక్తినే ఉంచారుగా గంజాయి మత్తుల్లో, ఎన్నాళ్ళురా ఎన్నేళ్ళురా కళ్ళెదురుగానే సాగే మోసం. యువగళం గర్జించెను నేరి నవగళం, యువగళం చూపిద్దాం
పద మరి యువతరం మన భవితకు బాటలు వేయగలం నిప్పులు చెరిగే కసితనం పెనుగు పెనరేపే యువకళం పద 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 మరి యువతరం మన భవితకు బాటలు వేయగలం నిప్పులు చెరిగే కసితనం పెనుగు పెనరేపే యువకళం బీసీలందరి అండని కోతలు పోశాడు. అయ్యో దళితుల బతుకులపై దాడులు చేశాడు.
వేయగలం నిప్పులు చెరిగే కసితనం పెనుగు పెనరేపే యువగళం పద 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 మరి యువతరం మన భవితకు బాటలు వేయగలం నిప్పులు చెరిగే కసితనం పెనుగు పెనరేపే యువగళం బీసీలందరి అండని కోతలు పోశాడు అయ్యో దళితుల బతుకులపై దాడులు చేశాడు అవ్వాతాతల పెన్షన్లో